హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. మీ ఇంట్లో అప్పుడప్పుడు సడన్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోతే గోధుమ పిండి టిఫిన్ చేసుకోవడానికి ఏ పిండిలు ఇంట్లో లేనప్పుడు ఈ రెసిపీ అయితే ఉపయోగపడుతుందండి. ఈ రెసిపీ చాలా ఫేమస్ ఇండియాలోనే. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా. ఇంట్లో దొరికిన వస్తువులతోనే సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యపిండి లేకపోతే వరిపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు అందులో వేసుకొని కలుపుకోవాలి. అంటే 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు పెరుగు అయితే పడుతుందండి. తర్వాత బేకింగ్ సోడా చిటికెడు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్ళు అయితే పడతాయి, కానీ ముందుగానే వేసేసుకోవద్దు. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మీరు వేసుకున్న పెరుగు కన్సిస్టెన్సీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీరు వేసుకోవాల్సిన వాటర్. సో చూడండి, లాస్ట్లో నేను ఒక 2 చుక్కలు వేసుకున్నాను. ఇలా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా మనకి బ్యాటర్ తయారైపోయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా నెయ్యి కలిసినంత వరకు ఆ పిండిని బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రెసిపీకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అరిటాకులండి. అరిటాకుల్లోనే చేస్తారు ఈ డిష్ని, చాలా ఫేమస్ అనమాట. సో ఇలా అరిటాకుల్ని ఈ చూపించిన షేప్స్లో కట్ చేసుకున్న తర్వాత చక్కగా 2-3 చుక్కల నూనె వేసి చేత్తో మొత్తం అరిటాకుకి మొత్తం నూనెంతా పరుచుకోవాలి, స్ప్రెడ్ అయ్యేటట్టు. తర్వాత ఒక గరిటెడు మనం ఈ పిండి దీని మీద వేసుకొని స్లోగా దోశకి ఎలా అయితే తిప్పుతామో అలా మెల్లిగా, ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోక్కర్లేదు, పలచబడిపోతుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వేరే అరిటాకుని తీసుకొని దానికి కూడా నూనె రాసి ఇలా పైన మనం సీల్ చేయాలి. గట్టిగా నొక్కేయకూడదు, మధ్యలో నొక్కితే పిండి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కింద స్టాండ్ పెట్టి దానిపైన గిన్నె పెట్టి గిన్నెకి పైన మూత పెడితే మనకి కింద ఉన్న నీళ్లు అరిటాకుల మీదకి రాకుండా ఉంటాయి. సో హైట్ సెట్ చేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఏవైతే మనం అరిటాకుల్లో మనం పిండి వేసుకున్నామో అవి అలా పెట్టుకొని ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఆవిరి పట్టించినట్టయితే తర్వాత తీసినట్టయితే చూడండి, వేడి వేడి పాంకీలు అయితే రెడీ అయిపోయాయండి. దీని పేరు పాన్కీ అంటారండి. ఇది చాలా ఫేమస్ గుజరాతీ ఇండియన్ డిష్ అనమాట. దీన్ని అరిటాకుల్లోనే వండుతారు, కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో. కొంతమంది బియ్య పిండితో చేస్తారు, కొంతమంది మొక్కజొన్న పొత్తుతో చేస్తారు, దేంతోనైనా చేసుకోవచ్చు. అయితే బియ్య పిండితో చేసేది చాలా ఫేమస్ అనమాట. దీన్ని పుదీనా చట్నీతో నంచుకొని తింటే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. అసలు మామూలుగా కూడా తినొచ్చు, ఏ చట్నీ అక్కర్లేదు, అంత రుచి అలాగే ఆరోగ్యం కూడా అండి ఈ పాన్కీలో ఉంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.